అందరికీ. సో, ఈ వీడియోలో నేను టేబుల్‌ని ఎట్లాగా ప్రీవియస్ వర్షన్‌కి రెస్టోర్ చేసుకోవచ్చో నోట్‌బుక్‌లో చూపిస్తాను ఎలా చేయాలనేది. సో, యాక్చువల్‌గా మనము రెస్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏ వర్షన్‌కి రెస్టోర్ చేసుకోవాలో మనం చెక్ చేసుకోవాలి కదా! సో, డిస్క్రైబ్ హిస్టరీ అని టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు మనకు చూపిస్తుంది ఎన్ని వర్షన్స్ ఉన్నాయి. సో, ఆ టైమ్ స్టాంపు ఇదంతా. సో, ఫస్ట్ క్రియేట్ చేసాము. తర్వాత ఇక్కడ ఒక కాలమ్ అనేది నేమ్ కాలమ్ అనేది డ్రాప్ చేశాను. ఇక్కడేందంటే అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ కాలమ్ అనేది లేకుండా క్రియేట్ చేశాను. సో, అందుకని స్టేట్మెంట్ ఇలా చూపిస్తుంది. డ్రాప్ అని కాకుండా. సో, ఇక్కడ డిలీట్ ఆపరేషన్ మొత్తం డేటా అనేది డిలీట్ చేశాను. లేటెస్ట్ వర్షన్‌లో బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది. అప్పుడు మనం ఎలా రెస్టోర్ చేసుకోవాలి? సో, ఇక్కడ ఎన్ని బైట్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్ కౌంట్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు ఆపరేషన్ మెట్రిక్స్‌లో. సో, ఇప్పుడు మనము జస్ట్ ఎప్పుడు నేను ఫస్ట్ ఎట్లా క్రియేట్ చేశానో అలాగే కావాలి నాకు. ఇప్పుడు రెస్టోర్ టేబుల్ అనేది వర్షన్ ఇవ్వచ్చు. ఇంకా టైమ్ స్టాంప్ కూడా ఇవ్వచ్చు. ఈ టైమ్ స్టాంప్ యాస్ ఆఫ్ అని చెప్పి టైమ్ స్టాంప్ ఇవ్వచ్చు. సో, ప్రీవియస్ వర్షన్ ఫస్ట్ ఏదైతే ఉందో అది సేమ్ ఆహ్, రెస్టోర్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చామనుకో 27 రోస్ అనేది మొత్తం ఆహ్, డేటా అనేది వచ్చేస్తుంది టేబుల్‌లో. అలా కాదు మనం వర్షన్ 1కి రెస్టోర్ చేసుకోవాలి. అది కూడా చేయొచ్చు. సో, మళ్ళీ రెస్టోర్ బ్యాక్ వర్షన్ 1 అని ఇచ్చామనుకో 3788 టేబుల్ సైజ్ ఇక్కడ. టోటల్ సైజు 4338 కానీ ఇక్కడ 3788. టోటల్ సైజ్ చూస్తే 4338. ఎందుకంటే నేమ్ కాలమ్ అనేది మనం డ్రాప్ చేసాం కదా! సో, ఇక్కడ సెలెక్ట్‌లో నేమ్ కాలమ్ అనేది ఉండొచ్చు. అదే ఇక్కడ మీరు చెక్ చేస్తే నేమ్ కాలమ్ అనేది ఉండదు. సో, ఇప్పుడు మనం చెక్ చేసినా కానీ నేమ్ కాలమ్ అనేది ఉండదు. నో మ్యాచెస్. సో, ఇలాగా మనము అండ్ ప్రీవియస్ వర్షన్‌కి రెస్టోర్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే. థ్యాంక్ యూ.